వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆర్టీసీ డిపో నందు ప్రయాణికుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ప్రయాణికులకు ఆర్ఓ వాటర్, మంచినీటి సదుపాయం, బస్ స్టేషన్ నందు ఎయిర్పోర్ట్ ను తలపించే విధంగా ప్రయాణికులు కూర్చుంటకు కుర్చీలు ఏర్పాటు, సీలింగ్ ఫ్యాన్స్, బస్ స్టేషన్ ను పరిసరాలను శుభ్రంగా ఉంచడం, టాయిలెట్స్ ను ప్రతినిత్యం శుభ్రంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవటం, వర్ష నీరు, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడటం, అదే విధంగా బస్ స్టేషన్ ఆవరణ చుట్టూ ఉన్న రోడ్ను ఎత్తు పెంచడం, దాదాపు 20 కొత్త బస్సులు తీసుకొచ్చి అందులో భాగంగా విజయవాడ రూట్ నందు నాన్ స్టాప్ కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రయాణికుల సౌకర్యార్థం ఇంకా మెరుగైన సౌకర్యాల కొరకు కావాల్సిన తగు చర్యలు తీసుకుంటామని, ప్రయాణికుల శ్రేయస్సు మరియు వారికి మంచి సౌకర్యవంతమైన సర్వీస్ ఇవ్వటమే తమ కర్తవ్యమని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. మన తెనాలి డిపోలో వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలు, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రజలకు ఏ విధంగా బస్ స్టేషన్ ఎమ్యూనిటీస్ మంచినీళ్ళు కానీ, ఆర్ఓ మంచినీళ్ళు కానీ, అదేవిధంగా మనకి మంచి ఎయిర్పోర్ట్లో అయితే ఏదైతే బెంచీలు వేస్తారో అలాంటి బెంచీలు కానీ, అదేవిధంగా ఫ్యాన్స్ అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్న ఫ్యాన్స్, ఎప్పటికప్పుడు లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఒక ఎలక్ట్రీషియన్ పెట్టి ఎప్పటికప్పుడు ప్రయాణికులకి ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి మంచి సౌకర్యాన్ని కలిగించే విధంగా అదేవిధంగా ప్యూరిఫైర్ వాటర్ ఎలాగైతే ట్యాప్ వాటర్ కాకుండా మనం ప్యూరిఫై చేసిన తర్వాత ప్రతి 2 నెలలకు ఒకసారి వాటర్ యొక్క నాణ్యతను పరిశీలించి టెక్నీషియన్ పిలిచి పరిశీలించిన తర్వాత మాత్రమే ప్రయాణికులు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన రోజుకి మన తెనాలి డిపోలో ప్రతినిత్యం ప్రయాణిస్తున్న 35,000 మంది ఫీడ్బ్యాక్ కూడా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో మీద మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం వర్షాలు వస్తే హెవీ మోటార్ వర్షాలు వచ్చిన వెంటనే 1 గంట 2 గంటల లోపల తెనాలి బస్ స్టాండ్లో ఒక్క చుక్క నీరు లేకుండా, ముందు ఒకప్పుడు మన తెనాలి బస్ స్టాండ్లో వర్షాలు వస్తే 3-4 రోజుల వరకు నీరు పోయేవి కాదు. కానీ ఈ మధ్యకాలంలో మంచి మోటార్లు బిగించి వాటిని తెనాల్లో మన బస్ స్టాండ్ అయితే 1 గంట 2 గంటల్లో అన్ని వాటర్ని క్లియర్ చేసే విధంగా సిస్టమ్స్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా బస్ స్టేషన్లో టాయిలెట్స్ అయితే ప్రతి గంటకి కంట్రోలర్ తర్వాత సూపర్వైజర్ తర్వాత ట్రాఫిక్ ఇన్ఛార్జ్, అదేవిధంగా రోజుకోసారి డిపో మేనేజర్ కూడా బస్ స్టేషన్లో ఉన్న టాయిలెట్స్ని పరిశీలించి వాటికి ఎక్కడ ప్రయాణికుల దగ్గర నుంచి అదనపు డబ్బులు వసూలు చేయకుండా కేవలం 5 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉపయోగించే విధంగా బోర్డింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్టాల్స్లో మనం తెనాలి బస్ స్టాండ్లో ఈ షాపులోని వస్తువులన్నీ ఎంఆర్పి రేట్లకే అమ్మబడును అనే విధంగా స్లోగన్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని విధంగా బస్ స్టేషన్లో నైట్ కానీ ఒకవేళ కరెంట్ పోయిన వెంటనే వితిన్ మినిట్స్లోనే జనరేటర్ వేసి ప్రయాణికులకి ఎక్కడ బ్లాక్ షేడ్ అంటే చీకటి అని కనిపించకుండా ఈ మధ్యకాలంలో మనం లైటింగ్ను కూడా ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ డ్రైవ్లా పెట్టుకొని దాని మీదే 2 నుంచి 3 లక్షల రూపాయలు ఎల్ఈడి లైట్ మీదే మన తెనాలి డిపో ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణికులకు కావాల్సిన ఏసీ బస్సులు కానీ, సూపర్ లగ్జరీ బస్సులు కానీ, ఎక్స్ప్రెస్లు కానీ, ఆల్ట్రా డీలక్స్ కానీ, పల్లెలకు కానీ ఈ మధ్యకాలంలో మనం ఒక 20 బస్సుల్ని మన గౌరవ మంత్రి గారి చేత ఓపెన్ కూడా చేయించడం జరిగింది. చాలా మన జోన్లోనే తెనాలి డిపో ఒక ఆదర్శ డిపోగా ముందుకు వెళ్తూ ఉంది. ఇంకొన్ని ఏదైనా ప్రయాణికుల దగ్గర నుంచి ఏదైనా మనకు కావాల్సిన ఎమ్యూనిటీస్ ప్రయాణికులు ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏదైనా కావాలంటే డైలీ డిఎం కార్యక్రమంలో చెప్పిన వల్ల వారికి ఇంకా మెరుగైన సౌకర్యం కల్పించి తెనాలి డిపోని మన నెల్లూరు జోన్లోనే ఒక మోడల్ డిపోగా, అదేవిధంగా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు ఏదైతే కోరారో ఈ మధ్యకాలంలో తెనాలి గుంటూరు నాన్ స్టాప్లో ముందు కౌంటర్లో ఇచ్చేవాళ్ళం, అందరు ప్రయాణికులు బస్సులో ఇప్పించండి అన్నారు టికెట్స్ని. ఆ విధంగా కూడా మనం తెనాలి బస్ స్టాండ్లో బస్సులోనే ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా బస్సులో టికెట్లు ఇచ్చే విధానం కూడా మనం చేయడం జరుగుతుంది. స్వర్గీయ వీరవల్లి ఆదినారాయణ 3వ వర్ధంతిని పురస్కరించుకుని బోస్ రోడ్లోని అన్నదాత సుఖీభవ చలివేంద్రం నందు మజ్జిగ పంపిణీ చేశారు. అంగళగుదురు గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, వీరవల్లి శ్రీధర్ కుటుంబ సభ్యుల సహకారంతో బాటసార్లకు మజ్జిగ పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ డి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, కన్నెగంటి మురళీకృష్ణ, ఆలపాటి కిరణ్, గిరి, నున్న కిషోర్, మండవ ప్రసాద్, మునిపల్లి పోతురాజు, కుర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్
అంగలకుదురు వాస్తవ్యులు స్వర్గీయ వీరవల్లి ఆదినారాయణ గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు అంగలకుదురు గణేష్ యూత్ సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ వీరవల్లి మురళీ గారు, వారి సోదరుడు వీరవల్లి శ్రీధర్ గారు, మా రోటరీ క్లబ్ సభ్యులు ఈరోజు మరి అన్నదాత సుఖీభవ వారి సహకారంతో మరి ఈ పొట్టి శ్రీరాముడు విగ్రహం వద్ద, తెనాలిలోని పొట్టి శ్రీరాముడు విగ్రహం వద్ద మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. గాంధీ చౌక్లోని పొట్టి విగ్రహం వద్ద మా అన్నదాత సుఖీభావ సౌజన్యంతో నిర్వహించబడుతున్న అన్నదాత సుఖీభావ చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంగలకుదురులో పేరు చెప్పాల్సిన పని లేదండి, వీరవల్లి మురళీ గారు, శ్రీధర్ గారి నాన్నగారు స్వర్గీయ ఆదినారాయణ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మురళీ గారు గతంలో ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమం చేసి తెనాలిలో ఎంతో పేరు ప్రతిష్ట తెచ్చుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మా అన్నదాత సుఖీభావ ప్లేస్లో చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వచ్చిన రొటేరియన్స్కి, మా అన్నదాత సుఖీభావ సభ్యులకి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఆదినారాయణ గారు మాకెంతో ఆప్తులు. మరి ఎప్పుడు కూడా ఆయన మా ఫాదర్ ఎంతో ఆయన అంతగా మేము అభిమానించేవాళ్ళం ఆయన్ని. మరి అటువంటి ఆయన మరి చనిపోయి అప్పుడే 3 ఏళ్ళు అయిపోయింది. మరి అది నిజంగా చాలా బాధాకరం. మరి అట్లాగే వారి కుమారులైన మన మురళీ గారు, అట్లాగే శ్రీధర్ గారు కూడా మా క్లబ్లో సభ్యులు. మేము కూడా ఎంతో ఆ నాన్నగారు మాకు ఎట్లా ఆప్తులో అంతకంటే మేము ఇంకా ఆప్తులుగా ఉంటున్నాము. మంచి కార్యక్రమాలు కూడా, సేవా కార్యక్రమాలు మురళీ గారు ఎన్నో చేస్తున్నారు. మరి మా వారితో కూడా మేము ప్రతి దాంట్లో కూడా మేము సహకరిస్తాము. ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాము. ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం అన్నదాత సుఖీభావ వారి ద్వారా ఇక్కడ మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బుర్రిపాలెం రోడ్లో గల శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో శుక్రవారం పూజా కార్యక్రమంలో శ్రీ సర్వదేవ్ మానవ సేవ ఆలయ భక్త బృందం తరపున బి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరంజ్యోతి దర్శనమే ఆనందమయంగా మారుతుందని, మానసిక ఆనందం పొందాలంటే వ్యతిరేక ఆలోచనలు విడనాడుతూ భగవంతుని దృష్టి యందు ఉంచుకొని పరమాత్మ తత్వాన్ని పెంచుకోవాలన్నారు. ఆలయ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ శ్రీ సర్వదేవ మానవ సేవ ఆలయం వారు జరుపుతున్న కార్యక్రమాలు మానవత్వాన్ని సమాజంలో పెంచుతున్నాయన్నారు. ఆశ్రమ వాసులు సుగణ లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి. ఎందరో మహనీయులు ఈ భారతదేశంలో ఉద్భవించారు. అనేక రకాలైనటువంటి ఈర్ష్యాసూయ రాగద్వేషాలను రూపుమాపి శాంతిని స్థాపించారు. అందులో భాగంగా మరి మానవ సేవ, సర్వదేవ మానవ సేవ ఆలయం. సర్వదేవతలు ఉండాలి, మానవులు ఉండాలి. ఈ గొప్ప విషయం ఏంటంటే దేవతామూర్తులు ఎంత అవసరమో మానవులు కూడా అంతే అవసరమో, అది సేవతోనే పునీతమవుతుందనే ఉద్దేశంతో మరి మన బుర్రిపాలెం రోడ్లో శ్రీ సర్వదేవ మానవ సేవ ఆలయం స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏకాగ్రత, ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపటం. నెగిటివ్ అంటే వ్యతిరేక భావాలు ఉన్న అన్నింటినీ కూడా పంపాలంటే భగవంతుని ధ్యానించాలి. ఎప్పుడైతే భగవంతుని ధ్యానించడం మొదలవుతుందో బాహ్య ప్రపంచం నుంచి మనం ఉత్తమ సద్గతులు పొందే మార్గానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనిషి అంతరంగ దుఃఖంలో ఉన్నారు. ఈ అంతరంగ దుఃఖం నుండి బయటపడాలంటే ఒక భగవంతుని ధ్యానం, భగవంతుని చెప్పే సూచనలు మనం పాటించినట్టయితే మన అంతరంగం సంతోషంగా ఉంటుంది. అంతరంగం ఎప్పుడైతే సంతోషంగా ఉందో బాహ్య ప్రపంచం అంతరంగంతో కనెక్ట్ అయింది. కాబట్టి అంతరంగం దుఃఖం లేకుండా ఉండటం కోసం ఇప్పుడు ఈ స్వర్ణయుగ స్థాపన అనేది ఆనంద స్థితిని ప్రతి ఒక్కళ్ళు కూడా అది స్వీకరించి ఆనంద స్థితిలో మనం ఏదైతే పలుకుతామో అది సత్యమైపోతుంది. ముందు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా అంతరంగంలో దుఃఖం లేకుండా చూసుకోవాలి. ప్రతి మనిషి కూడా
అంతరంగం దుఃఖంలో ఉండటం వల్లే ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలు సంఘర్షణలు జరుగుతున్నాయి. ఈ సంఘర్షణ లేని జీవితం అంతరంగం సైలెంట్ అయిపోవాలి. అంతరంగం సైలెంట్ అంటే మనిషి వల్ల కాదు. అది మన రాష్ట్రంలో పరంజ్యోతి ఆలయం అనేది ఇదే ఫస్ట్ ఆలయం. ఈ ఆలయంలో ప్రతి బుధవారం ఉదయం 11:30కి దీక్ష జరిగింది. ఆ దీక్షా కార్యక్రమంలో ఇందాక పెద్దలు రామలింగాచార్య గారు చెప్పినట్టు అంతరంగంలో దుఃఖాన్ని నివారించడం కోసం ప్రతి బుధవారం చాలా చక్కటి దీక్ష జరిగింది. 20 నిమిషాలు పరంజ్యోతి పాదుకా దీక్ష జరిగింది. పాదుకా దీక్ష అనంతరం అక్కడ అన్నదానం జరిగింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అంతరంగంలో దుఃఖాన్ని నివారించడం కోసమే, మనిషి ప్రేమతత్వాన్ని ఆనంద స్థితిలో పొందడం కోసమే, ఈ ముక్తి చైతన్యం పొందడం కోసమే ఈ దేవాలయాన్ని మహానుభావుల చేత స్థాపించబడింది. ఇవాళ వజ్రాల రామలింగాచార్య గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో ఇవాళ స్వర్ణయుగ స్థాపన కోసం మనిషి ఇప్పుడు నిరంతరం ఆనంద స్థితి అనుభవించే కార్యక్రమంలో ఆ భగవంతుడితో అనుబంధం పొందే ఈ కార్యక్రమంలో ఆచార్య గారు, రమణ గారు ఇలాంటి మహానుభావులంతా పాల్గొనడం వల్ల చాలా ఆనందంగా ఉంది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం జయప్రదం చేయాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. పట్టణ శివాజీ చౌక్లో ఏటీఎం చోరీకి యత్నించిన గుర్తు తెలియని దుండగులు అలారం మోగటంతో పరారీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.